గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో గ్రేట్ అసలు నిజంగా చిన్నప్పటి యాదకత ఎంత మంచి అనిపిస్తుందో. నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఇదంతా పక్క పెరడు, ఇటు మొత్తం అటు మళ్ళీ అక్కడికి వెళ్తుండేది అవతలకి. ఈ గాలిలో మనం ఉన్న ఇల్లు గిదా ఏ మమత మా అమ్మ మాటలాగా పలకరిస్తుంది. ఇది పెద్ద దర్వాజా ఉండే కదా. గుర్తుకొస్తున్నాయి. నేను ఫస్ట్ టైం కాకపోతే వచ్చుడు, నేను చిన్నప్పుడు పోయినా అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చిన. ఇది ఇల్లు కదా, మనం ఉన్న ఇల్లు ఇది. ఏ డోర్లు కాదు, మొత్తం చేంజ్ ఇక్కడ ఉండే కదా. బావి బావి ఎటు ఉండే ఇదా బావి. కుడిపేసిరా ఇది. ఇక్కడ సైడ్కి ఇది ఉన్నది గిరి, కానీ ఇది సుధాకర్ అన్న ఇది కదా. ఇది మస్తు హైట్ ఉంటుండే ఘోరంగా. చింత చెట్టు అదేనా పెద్దది ఉండే ఈ గోడ మూలలా. ఇదంతా పెరడు ఉండే వెనకాల, ఈ రూమ్ లేకుండే ఇదంతా పెరడు ఉంటుండే. చింత ఉండే. ఇప్పుడు ఆ చింత అది కాదు కదా, గీడు ఉండే. ఇగో ఇదే కదా కాంపౌండ్ కూడా పాతది. ఇగో పాత కూడా. ఇది ఖాళీ ప్లేస్ కూడా మస్తు పెద్దగా అనిపించు. రూమ్స్ వేసిండ్రు. గిటుకి మూలక మల్లె చెట్టు ఉంటుండే మనకు కదా. ఇదా బిల్డింగ్. అచ్చా అచ్చా. కదా ఫస్ట్ ఇయర్ ఇది. ఇది ఇంకా రామకృష్ణ వాళ్ళ ఇల్లు వాళ్ళది కదా. ఓకే 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 ఓకే. సన్నగా ఉంటుండే గీడ ఇట్లా. ఆడ బావి ఉంటుండే ఒకటి ఒకటి. సుధాకర్ అన్న వాళ్ళు ఇంటికి ఇది గిట్లా సదిలోకి వెళ్ళి లోపలికి వచ్చుడు కదా, గొడపొంటి గిట్లా తిరిగి లోపలికి వచ్చుడు. ఉన్నాడా సుధాకర్ అన్న వాళ్ళు బాగున్నాడా వీళ్ళప్ప సేమ్. ఇగో వాటి వెనకటి ఇల్లే ఇది. ఇప్పుడు ఇది ఒకటే రూమ్ వెనక అంతా కూలిపోయింది. సాంచాలు ఉంటుండే అలా. అదే వస్తుంది. లోపల చూద్దాం. అక్కడ నుంచి ఫ్రంట్ నుంచి వెళ్ళి ఎంటర్ అయ్యారు. ఇదంతా పేరు ఉండే. ఇగో ఇది
ఇయ్యా. మేము పెరిగిన ఇల్లు ఇది, మేము చిన్న ఉన్నప్పుడు. ఇది ఒకసారి ఇది మెయిన్ డోర్కి ఇక్కడ ఉండేనా? ఓకే ఓకే ఓకే. ఇక్కడ తడకలు ఉంటుండే ఇట్లా. ఇది వంట రూమా? వంట రూమ్ ఇది, వంట రూమ్ ఇది. ఇది మన మెయిన్ డోర్ ఇక్కడ ఉండే. ఓకే, ఇక్కడ బెడ్ వేసుకునేది అది అక్కడికి. అది అది రైట్. ఈ గూడు అప్పటిది అట్లే ఉంది సేమ్. ఇక్కడ మనం మంచం నిలబెట్టి ఉంటుండే గిడ కదా ఇక్కడ. మంచం ఇట్లా టేబుల్ ఫ్యాన్ ఉంటుండే ఇక్కడ. లోపలికి పోతే ఇది వంట రూమ్. అంటే లోపలికి తడకలు కట్టి ఉంటుండే లోపల ఖాళీగా. లచ్చమ్మోళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి లచ్చమ్మోళ్ళ ఇల్లు కదా. లచ్చమ్మోళ్ళ డోర్ ఇటు ఉంటుండే ఇక్కడ. రేకుల పట్టీలది, పట్టీలది ఉంటుండే. అవును అవును లక్ష్మీదేవి. అవును అవును. ఇది ఇదా ఇగో ఇగో ఇది ఇగో ఇదే ఇది కావచ్చు. వాళ్ళ అర్ర దేవుని అర్రకి ఇది. ఇటు వంట రూమ్ ఉంటుండే లచ్చమ్మది కదా. ఇటు వంట రూమ్ ఇక్కడ ఉంటుండే లచ్చమ్మది. దీన్ని అట్లా రూమ్ లాగా వేసారు. ఇంట్లోనే ఉన్నామనే మనం చిన్నప్పుడు. గింతే ఇక్కడ వరకే. అదే ఇంకా ఈ ఇంట్లో మనం 18 సంవత్సరాలు ఉన్నాం కదానే. 18 years ఉన్నాం ఈ ఇంట్లో. ఈ గోడ అయితే అట్లనే ఉన్నది, వెనకటి గోడ. ఇట్లా చుట్టూ తిరిగి ఇట్లా పోదు కదా. మనం పుట్టక ముందు నుంచే ఉన్నది ఈ గోడ కదా. ఇక్కడ ఉండే చింత చెట్టు గిడ గోడ మధ్యలో ఉంటుండే చింత చెట్టు పెద్దది. చంద్రబాబు వారి ఇల్లు గిదా. అవును, వీళ్ళ అన్న రామకృష్ణ ఉంటాడు ఇప్పుడు. నేనేనా? ఈ చింత చెట్టు మీద అయితే ఫుల్ కొంగలు వచ్చినాయి. ఇట్లా గన్నుతో కొడుతురు కదా, గన్నుతో తువ్వకన కొడుతురు ఇట్లా ఈ చింత చెట్టు కింద. ఇక మళ్ళీ ఇటు దారి, ఇది అడిదిక్కో ఇట పోతుండే కదా ఈ దారి. గుర్తుపట్టినా మమ్మల్ని? వెంకటరత్నం సారు కొడుకుని నేను. ఇవి అప్పటియేనా వెనకటియేనా బండలు ఇవి? ఇతడు పెద్ద ఉంటుండే.
ఇది కదా. అవే పాత దర్వాజాలు వెనకటి కదా. గిల్లు ఉంటుండే గల్ల ఉంటుండే. అవును. అబ్బా ఇది వెనకటి అట్లే ఉంది ఇంకా. గిల్లకి వెళ్ళొస్తాం గిట్లా బుడి చంద్ర తీస్తున్నా, వీడియో తీస్తున్నా. ఇలా ఎవరో ఉన్నట్టు. ఇదా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.